హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు ఏపీ ఐసెట్ కీ అయితే రిలీజ్ చేశారు. ఇంకా ఎవరైనా చెక్ చేసుకోకపోతే చెక్ చేసుకోండి. రెస్పాన్స్ షీటు మీకు ఎన్ని మార్క్స్ వస్తాయో తెలిసిపోతుంది. మీకు వచ్చిన మార్క్స్ కంటే 1-2 మార్క్స్ అటైనా ఉండొచ్చు, ఇటైనా ఉండొచ్చు. నార్మలైజేషన్ చేస్తారు కనుక. నార్మలైజేషన్ అంటే ఏంటంటే మీ ఎగ్జామ్ అనేది ఇప్పుడు 2 సెక్షన్లో కండక్ట్ చేశారు. మార్నింగ్ సెషన్, ఆఫ్టర్నూన్ సెషన్. పేపర్ లెవెల్ అనేది కొంచెం టఫ్గా రావచ్చు, ఈజీగా రావచ్చు. సో యావరేజ్ లెవెల్ ఒక ఫార్ములా యూజ్ చేసి నార్మలైజేషన్ అనేది చేస్తారు. టఫ్ వచ్చిన వాళ్ళకి కొన్ని 1-2 మార్క్స్ యాడ్ చేయడము ఫార్ములా ప్రకారము అయితే జరుగుతుంది. సో మీకు వచ్చిన మార్క్స్కి ఇప్పుడు ఎంత ర్యాంక్ వచ్చే అవకాశం ఉందనేది తెలుసుకుందాం. ఇప్పుడు నేను ఇక్కడ డిస్ప్లే చేసింది ఓన్లీ అప్రాక్సిమేట్, అంటే 2024లో అప్రాక్సిమేట్గా ఎంత వచ్చింది అనేదాన్ని మాత్రమే. ఎందుకంటే ఈసారి ఐసెట్ ఎగ్జామ్ చాలా తక్కువ మంది, నాకు తెలిసి 32,000 31,000 రాసిరు. అందులో కూడా పేపర్ టఫ్ వస్తే చాలామంది 50 మార్క్స్ కూడా రావు కనుక వాళ్ళందరూ వెళ్ళిపోతారు. సో ఎప్పుడైనా ర్యాంక్ అనేది ఎంతమంది విద్యార్థులు రాశారు, ఎంతమందికి హైయెస్ట్ మార్క్స్ వచ్చిన దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. లాస్ట్ ఇయర్ ప్రకారం చూసుకుంటే మీకు 170+ వచ్చింది అనుకోండి, 1-30 మధ్యన రావచ్చు. 171 నుంచి 161 మార్క్స్ వస్తే 31-70 ర్యాంక్ రావచ్చు. సో మీకు 100 వరకు మార్క్స్ వచ్చినాయి అనుకోండి, ఒక 1500-1000 ర్యాంక్ వరకు రావచ్చు. ఒకసారి చూసుకోండి మీ మార్క్స్ రేంజ్ ఎందులో ఉండొచ్చు, ఎంత ర్యాంక్ ఉండొచ్చు. పోయినసారి 90 మార్కులు వచ్చిన స్టూడెంట్కి 8000 ర్యాంక్ అయితే రావడం జరిగింది. ఇక్కడ కూడా అంతే కదా, 81 నుంచి 90 మధ్యలో ఉన్న వాళ్ళకు 3000 నుంచి 10,000 అని చెప్పారు. అంటే ఆ రేంజ్ ఎక్కువ చెప్పారు కాబట్టి మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇది మ్యాక్సిమం ఇదే రేంజ్ ఉంటుంది, 2-3,000 అటు ఇటు లాస్ట్లోకి వచ్చే వరకు. ఇక్కడ చూసుకుంటే 170+ వచ్చిన వాళ్ళకి అప్ టు 10 ర్యాంక్ వరకు రావచ్చు. ఒకవేళ ఈసారి 90+ వరకు వచ్చే వరకు 5,000 ర్యాంక్ రావచ్చు. 50+ ఉన్న వాళ్ళకి 40,000 వచ్చే అవకాశం ఉంటుంది. 40,000 మెంబర్స్ రాయలేదు కనుక అంత ర్యాంక్ అయితే రాదు. జస్ట్ ఇది ఎక్స్పెక్టెడ్ లాస్ట్ ఇయర్ డేటాను బట్టి వివిధ వెబ్సైట్లు వాళ్ళు రెడీ చేసిన డేటా, జస్ట్ చెక్ చేసుకోండి అంతే. ఇదే ఫైనల్ కాదు. ఊరికే మీరు మెసేజ్ పెడుతున్నారు కానీ మీ అవగాహన కోసం మాత్రమే ఈ వీడియో. మే 21 రోజు మీకు మీ మార్క్స్, మీ ర్యాంక్ అయితే డిస్ప్లే చేస్తారు. ఏ అప్డేట్ వచ్చినా నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. మీరు చేయాల్సిందల్లా వీడియోని లైక్ చేసి ఛానల్ని ఫాలో అవ్వడం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.